హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ గౌతమి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను అన్నమాట. అసలు నాకు మేకప్ అనేదే అలవాట్లేదు, మేకప్ వేసుకోలేదు ఎప్పుడు. నేను ఒక్కసారి మాత్రం ట్రై చేశాను, వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. అంటే ఫుల్ మేకప్, లైక్ మేకప్ వేసుకున్నాను, హెయిర్ స్టైల్ వేసుకున్నాను, సారీ ప్లీటింగ్ పెట్టించుకున్నాను. అదే ఫస్ట్ టైం అనమాట. అసలు మనమే ట్రై చేద్దాము, ఒకవేళ సెట్ అయితే ఓకే, లేకపోతే లేదు. మీకు వాయిస్ క్లియర్గా ఉండదేమో అని చెప్పి నేను ఫ్యాన్ వేసుకోలేదు. చాలామందికి మేకప్ వేసుకోవాలని ఉంటుంది, కానీ మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందో, అసలు మనకు అది వస్తుందో రాదో. మేకప్ వేసుకోవడం కూడా అంటే మన స్కిన్ బట్టి మన మేకప్ అనేది సూట్ అవుతుంది. ప్రొఫెషనల్స్ ఎలా అయినా వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి. నేను ఎప్పుడు మేకప్ ట్రై చేయలేదు, సో నాకు మేకప్ ప్రోడక్ట్స్ ఏం కొనాలో కూడా తెలీదు. అందుకే నేను ఎప్పుడు అసలు ఇలాంటి వీడియోస్ చేయలేదన్నమాట. మేకప్ ప్రోడక్ట్ గురించి ఒక వీడియో అనేది ఇంతవరకు చేయలేదు నేను. ఇదే ఫస్ట్ టైం మేకప్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, సో దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నా ఫేస్ మీద ఎటువంటి క్రీమ్ యూజ్ చేయలేదు, అసలు క్రీమే లేదు. లైటింగ్ జస్ట్ నార్మల్గా డోర్ ఓపెన్ చేసిన లైటింగ్ నా మీద పడుతుంది అంతే. రింగ్ లైట్ కూడా ఏం తెచ్చుకోలేదు, ట్రైపాడ్ తెచ్చుకోలేదు, ఏమీ లేవన్నమాట. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా. అసలు విషయానికి వద్దాము. చాలా మందికి మేకప్ వేసుకోవాలని ఉంటుంది. ఫస్ట్ మేకప్ ప్రోడక్ట్ కొనడం రావాలి, ఆ తర్వాత వేసుకోవడం రావాలి. ట్రై చేస్తే ఎందుకు రాదు అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను నేను. అసలు మన స్కిన్ ఏంటో తెలియాలన్నమాట. ఆయిల్ స్కిన్ మనది లేదా డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అనేది ఫస్ట్ తెలుసుకొని ప్రోడక్ట్స్ తీసుకోవాలి. నాదైతే ఆయిలీ స్కిన్, క్లియర్గా తెలిసిపోతుంది ఏది సూట్ అవ్వదు. ఇవి తెలుసుకున్నాను అనమాట. నేను చాలా రీసెర్చ్ చేశాను. నేను జనరల్గా డైలీ బేస్ అంటే డైలీ రొటీన్ నేను చేసేది ఏంటంటే డెర్మా ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు పింపుల్స్ ఎక్కువ ఉండేవి, పింపుల్స్ బాగా కంట్రోల్ అయినాయి అనమాట. అదే కంటిన్యూ చేస్తున్నాను నేను. నాకు బాగా సూట్ అయింది, సో పింపుల్స్ అయితే బాగా తగ్గాయి. ఒక 3 months వాడామనుకోండి, మన పింపుల్స్ తగ్గినాయా లేదా అనేది తెలిసిపోతుంది. సో డైలీ రొటీన్లో నేను సన్ స్క్రీన్ లోషన్ మాత్రం కంపల్సరీ అప్లై చేస్తాను, తర్వాత కొంచెం పౌడర్, అంతే. ఇదే నా డైలీ మేకప్ అనమాట. యాక్చువల్గా నేను ఏదైనా అకేషన్కి వెళ్ళినా కూడా అదే మేకప్. లిప్స్టిక్ అవి కూడా చాలా తక్కువ, అసలు నేను యూజ్ చేయను, అలవాట్లేదు, నేను అంత ఇష్టపడను అనమాట. కానీ ఎందుకో తెలీదు మేకప్ వేసుకోవాలనిపించింది. ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాము అంటే నో మేకప్ లుక్ ప్రోడక్ట్స్ అయితే కొనాలనుకొని కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. ఇది కూడా డెర్మానే. ఈ సన్ స్క్రీన్ లోషన్ అయితే నాకు బాగా సూట్ అయిందనమాట. సో ఇది జనరల్గా ప్రొఫెషనల్స్ అంటే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళామనుకోండి, పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకుంటారు చాలామంది, ప్రొఫెషనల్తో చేయించుకుంటారు కదా. వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి అనేది కొంచెం తెలుసుకోవాలి మనం. నేను తీసుకున్నవి ఏంటో చూపిస్తా. ఆయిలీ స్కిన్ వాళ్ళు టోనర్ యూజ్ చేస్తే మంచిది. టోనర్ అంటే రైస్ వాటర్ టోనర్, లేకపోతే రోజ్ టోనర్ అంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా, అదైనా. మనం ఫస్ట్ ఫేస్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. గుడ్ వైబ్స్ వాళ్ళది గ్లో టోనర్. సో ఇది ఏమీ లేదు, జస్ట్ మనం ఇలా స్ప్రే చేసుకుంటాము, ఒక కాటన్తో క్లీన్ చేసుకుంటాము, ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది అనమాట. అది ఫస్ట్ స్టెప్ అనమాట. ఆ తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. మనకి ఏ మాయిశ్చరైజర్ పడుతుందో అది వాడటమే మంచిది. ఆయిల్ స్కిన్ ఉంటే కనుక జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం మంచిదంట. నేను జెల్ బేస్డ్ అంటే ఇంట్లో ఆల్రెడీ అలోవెరా జెల్ మాయిశ్చరైజర్ ఉందన్నమాట, సో దాన్ని అప్లై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను మేకప్ వేయక ముందు. నేను ఊరొస్తున్నాను కాబట్టి ఈ చిన్న మినీ ప్యాక్స్, మినీ బాటిల్స్ ఉంటాయి కదా, అది మాయిశ్చరైజర్ కొంచెం పెద్దదే, దాన్ని ఇందులో ఫిల్ చేసుకున్నాను అనమాట. జెల్ బేస్డ్ అంటే ఏం లేదండి, ఇలా ఇదిగో, సో ఇలా వాటరీలా ఉంటుంది అనమాట. ఇది మనం అప్లై చేయగానే ఇది కొంచెం వాటర్లా ఉంటుంది, ఏం తెలీదు. చూసారా, ఇది ఇలా వాటర్ లాగా ఇలా ఉంటుంది. అప్లై చేసినట్టు కూడా లేదు. మనం ఏదైనా క్రీమ్ అప్లై చేసామనుకోండి, తర్వాత అది చక్కగా మెల్ట్ అవుతుంది అనమాట. మన ఆయిలీ స్కిన్ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను తెలుసుకున్నవి మాత్రమే చెప్తున్నాను, నేను ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, జస్ట్ తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇది రాసుకుంటే కొంచెం స్కిన్ గ్లోయింగ్గా ఉంది. టోనర్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాము, తర్వాత మేకప్ స్టేబుల్గా ఉండడానికి ఒక ప్రైమర్ యూజ్ చేయాలంట. ప్రైమర్ అంటే ఏంటో నాకు తెలియదు, ప్రైమర్ నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. సో ఆయిల్ బేస్ వాళ్ళకి అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏ ప్రైమర్ యూజ్ చేస్తే మంచిది అనేది కూడా చాలా రీసెర్చ్ చేశాను. నేను ఒక ప్రైమర్ అయితే తీసుకున్నాను.
ప్రైమర్ ఇది మార్స్ ప్రైమర్. ఇది సిలికాన్ బేస్డ్. ఆయిలీ స్కిన్ వాళ్ళు సిలికాన్ బేస్డ్ ప్రైమర్ అయితే మంచిదని విన్నాను, అంతే. సో ప్రైమర్ యూజ్ చేయాలి. ప్రైమర్ కూడా అంతే. ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ అయితే ఎలా అయితే యూజ్ చేసామో సేమ్ ప్రైమర్ కూడా మనకి అలానే యూజ్ అవుతుందంట. అంటే మనం ఇది అప్లై చేస్తే కనుక చక్కగా స్ప్రెడ్ అవుతుందంట. అండ్ పోర్స్ అనేది క్లోజ్లో ఉంటాయి అన్నమాట. ఇది పోర్ పర్ఫెక్షన్ అని ఉంది దీని మీద. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుందంట. మనం ఈ ప్రైమర్ అప్లై చేయడం కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మేకప్ వేసుకొని చూపిస్తాను నేను. ఇప్పుడు ప్రోడక్ట్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అంటే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. డెఫినెట్గా ఆయిల్ స్కిన్ వాళ్ళు చాలా సఫర్ అవుతారు ఈ సమ్మర్లో. బయటికి వెళ్తే చాలు ఆయిల్ స్కిన్ వాళ్ళ ఫేస్ అంతా, ఇప్పుడే చూడండి జస్ట్ అని వేసుకోలేదు, నా ఫేస్ ఎలా అయిపోయిందో మొత్తం. ఫస్ట్ వన్ టోనర్, నెక్స్ట్ వన్ మాయిశ్చరైజర్, ఆ తర్వాత ప్రైమర్, ఆ తర్వాత కన్సీలర్. యాక్చువల్గా ఈ కన్సీలర్ నేను ఎప్పుడో తీసుకున్నాను, ఇప్పుడు తీసుకున్నది కాదు. కానీ నేను యూజ్ చేసింది ఏం లేదు, ఇది అలానే ఉంచేసాను. LE18 వాల్. సో ఈ కన్సీలర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది, నేను యూజ్ చేయలేదు. 1-2 టైమ్స్ యూజ్ చేసి ఉంటాను. ఇది ఎందుకంటే మనకి ఇవి ఉన్నాయి కదా డార్క్ స్పాట్స్ అన్నీ కవర్ చేస్తుంది అనమాట. జస్ట్ కన్సీలర్ ఏంటంటే డార్క్ స్పాట్స్ మీద అప్లై చేసుకొని, అది మనం ఎక్కువగా ఇలా స్ప్రెడ్ చేసేయకూడదంట. జస్ట్ ఇలా పెట్టుకొని కన్సీలర్ని అప్లై చేసుకోవాలి. సో డార్క్ స్పాట్స్ని కవర్ చేయడానికి. ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉంటే ఈ కన్సీలర్ బాగా యూజ్ అవుతుంది. నాకు కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాను, జస్ట్ 1-2 స్పాట్స్. మనకి స్పాట్స్ లేకపోయినా కూడా ఇక్కడ అండర్ ఐ మనకి డార్క్ స్పాట్స్ ఉంటుంది కదా, కొంచెం అది కూడా కవర్ చేస్తుంది కన్సీలర్. ఆ తర్వాత ఫౌండేషన్. నేను మెబెలైన్ ఫిట్ మీ మ్యాటీ పోర్లెస్ ఇదైతే తీసుకున్నాను. ఇది సూట్ అవుతుందని విన్నాను, సో ఇది తీసుకున్నాను. ఇది కూడా చూసారుగా అన్ని చిన్నవే తీసుకున్నాను నేను. కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ కూడా అప్లై చేయడం రావాలి. ఎందుకంటే అది ప్యాచెస్ లాగా రాకుండా ఉండడానికి ఇలాంటి ఒక బ్లెండర్ తీసుకోవడం మంచిది. ఇది తీసుకుంటే చక్కగా ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫౌండేషనే కాదు, దీంతో మనం అన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. కన్సీలర్, ప్రైమర్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేయడం కరెక్ట్గా వస్తేనే మన మేకప్ అనేది నో మేకప్ లుక్లా కనిపిస్తుంది. మనము ఇలా అప్లై చేయడానికి ట్రై చేస్తే అది ఫుల్గా బ్లెండ్ అవ్వదు. సో దాని గురించి తీసుకున్నాను అనమాట నేను. ట్రై చేద్దాం ఒకసారి. ట్రై చేసిన తర్వాత నాకు సెట్ అయితే మీకు మేకప్ వేసుకోవడం ఎలాగనేది కూడా వీడియో చేసి చూపిస్తాను నేను. నెక్స్ట్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత బ్లష్ ఉంది, నెక్స్ట్ హైలైటర్, బ్లష్ ఇంకా ఉన్నాయి. అవన్నీ ఏం కొనలేదు, ఫౌండేషన్ వరకే. ఆ తర్వాత పౌడర్ అప్లై చేయాలి. పౌడర్ కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళు నార్మల్ పౌడర్ కంటే కూడా లూజ్ పౌడర్ తీసుకోవడం మంచిదంట. అండ్ అంటే మనకు ఆయిల్ మరీ ఎక్కువ స్వెట్ పట్టేయకుండా లూజ్ పౌడర్ బాగా కవర్ చేస్తుందని విన్నాను నేను. సో నేను లూజ్ పౌడర్ తీసుకున్నాను. బనానా లూజ్ పౌడర్, ఇది కూడా చిన్నదే తీసుకున్నాను. మనకు ప్రైస్ కూడా వర్త్ అనిపిస్తేనే కదా తీసుకోవాలి. సో నేను అన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నవన్నీ కూడా బిలో 300, ఐ మీన్ 100 to 300 బిలోనే ఉన్నాయన్నమాట. ఎక్కువ ప్రోడక్ట్ కాస్ట్ అయితే పెట్టలేదు నేను. ఒకవేళ మనకి తీసుకోవాలని ఉంటే కనుక చిన్న మినీగా తీసుకుంటే మంచిది, అనవసరంగా వేస్ట్ అయిపోతాయి కదా మనకు పడకపోతే. సో ఈ బనానా లూజ్ పౌడర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అంట. ఇదైతే వేస్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఉందన్నమాట ఇది, చూద్దాం. ఫాస్ట్గా బ్లెండ్ అవ్వట్లేదు చూడండి, జస్ట్ నార్మల్గా తెలుస్తుంది కదా చేంజ్ మీకు. ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుంది చూడండి ఇది. సో ఇదన్నమాట. మన కళ్ళకి కాటుకు పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది. ఇసుకి కాటుకు పెట్టుకోవడం, ఐలైనర్ పెట్టుకోవడం చాలా తక్కువ. కానీ ఐలైనర్ అయితే నేను ఒకటి తీసుకున్నాను, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మీకు. ఐలైనర్ చాలా బాగుందనమాట. మళ్ళీ నేను అదే తీసుకున్నాను, చాలా బాగా సూట్ అయింది. ఇది లాక్మీ వాళ్ళది ఇది ఐలైనర్. ఈ ఐలైనర్ ఏంటంటే మనకి స్వెట్ పట్టినా కూడా అస్సలు పాడవదు, అలానే ఉంటుంది అనమాట. చక్కగా వాటర్ ప్రూఫ్, నెక్స్ట్ డే కూడా అలానే ఉంటుంది ఐలైనర్. ఇది చాలా బాగుంది. ఇవన్నీ మీకు ప్రోడక్ట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, ఒకసారి చూడండి. ఇవే నేను తీసుకున్న ప్రోడక్ట్స్. ఇన్ని మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం. ఫైనల్గా లాస్ట్లో ఒక్కటి మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలంట ఆయిల్ స్కిన్ వాళ్ళకి చెప్తున్నాను నేను.
ఏంటంటే ఫిక్సర్, మేకప్ ఫిక్సర్. మనం వేసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగా కేకీగా లేకుండా, అంటే వెంటనే ఆయిల్ అంతా వచ్చేసి స్వెట్ పట్టేస్తుంది కదా, చాలా ఎక్కువ స్వెట్ పడుతుంది సమ్మర్లో. అదంతా పోకుండా ఉండడానికి మేకప్ ఫిక్సర్ కంపల్సరీ యూజ్ చేయాలంట. స్విస్ బ్యూటీ వాళ్ళది ఈ మేకప్ ఫిక్సర్ అయితే తీసుకున్నాను. ఇదన్నమాట నేను తీసుకున్న ప్రోడక్ట్స్. నాకు ఐబ్రోస్ చాలా థిన్గా ఉంటాయి. ఐబ్రోస్ డార్క్గా కనిపిస్తే చాలా బాగుంటుంది. ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను నేను. సన్ స్క్రీన్ లోషన్ ఒకటి అండ్ ఐబ్రో పెన్సిల్ ఒకటి. ఐబ్రో పెన్సిల్ ఎందుకు యూజ్ చేస్తానంటే కొంచెం ఐబ్రోస్ హైలైట్ అయితే ఫేస్ లుక్ మారుతుంది. మేకప్ వేసుకోవడం అలవాట్లేదు కానీ ఐబ్రో పెన్సిల్ ఇష్టం నాకు. ఇది కవర్ అయ్యేలాగా ఇలా ఒక ప్యాలెట్ తీసుకున్నాను. దీనికి ఒక బ్రష్ ఉంది. సో మనం ఐబ్రోస్ని వేసుకోవచ్చు అన్నమాట. బ్లాక్ కలర్ యూజ్ చేస్తాను. జస్ట్ జనరల్గా ఒకటి చూపిస్తాను. జస్ట్ ఎక్కువ కాదు, బాగుంది కదా. అండ్ దీన్ని ఐ షాడో కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఐ షాడో కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వేయను, చాలా ఆయిలీగా ఉంది స్కిన్ అంతా. ఇదన్నమాట. ప్రైస్ చాలా రీజనబుల్ ఉన్నాయి. అన్నీ నేను పర్పుల్ నుంచి తీసుకున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే పర్పుల్ నుంచి ప్రోడక్ట్స్ తీసుకుంటే బాగుంటాయని. అండ్ ప్రైస్ కూడా దీని మీద ఉన్న ప్రైస్ వేరు, మనం పర్పుల్లో పెట్టుకుంటాం కదా. అంటే నేను ఒకటి కాదు, ఒక 5 ప్రోడక్ట్స్ అలా పెట్టాను కాబట్టి పర్పుల్ నుంచి ప్రైస్ కూడా మనకి తగ్గుతుంది అందులో. అలా అదండి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవి. ఎక్స్ప్లెయిన్ చేసేసాను ప్రోడక్ట్స్ గురించి. ఇంకా మేకప్ కూడా వేసుకొని అవి నాకు సెట్ అయినాయా లేదా అనేది చెప్పాలనుకుంటున్నాను. నేను అసలు మేకప్పే అలవాట్లేదు నాకు. ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ట్రై చేయడం అవసరమా అంటే సరదాగా ఇంకెప్పుడు వేసుకుంటాం మేకప్, ఒకసారి ట్రై చేద్దామని. ఆయిలీ స్కిన్ కనుక ఉంటే మీకు డెఫినెట్గా ఇది సూట్ అవుతుంది. డ్రై స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే మీరు రీసెర్చ్ చేసుకొని కొనుక్కోవాలి. లేకపోతే తెలియని విషయాలు తెలుసుకొని అప్పుడు తీసుకోవడం మంచిది. సో ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ మీకు చూపించేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఒకవేళ మేకప్ కూడా వేసుకొని మీకు వీడియో కావాలి అంటే నో మేకప్ లుక్ వీడియో కావాలి అంటే ఒక చిన్న కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను నేను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మేకప్ ట్రై చేయాలని ఉంటుంది కానీ ఎటువంటి ప్రోడక్ట్స్ కొనాలో తెలీదు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. స్కిన్ మీద ఎటువంటి క్రీమ్ యూజ్ చేయలేదు అండ్ నేను ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా పెట్టలేదు. ఇది నా ఒరిజినల్ స్కిన్ అనమాట. సో ఫ్యాన్ లేదు, అందుకే ఆయిలీగా కనపడుతుంది. ఇప్పుడు వచ్చేదంతా వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనకి ఓన్గా మనమే ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి మనం ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత ఓకే సెట్ అయింది అనుకుంటే అప్పుడు మనం ఏ అకేషన్ కన్నా వెళ్తే హడావిడి లేకుండా మనం ఆల్రెడీ ట్రై చేసి ఉంటాం కాబట్టి ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ టోనర్, సెకండ్ వన్ మాయిశ్చరైజర్. జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ అయితే మంచిది ఆయిల్ స్కిన్ వాళ్ళకి. తర్వాత ప్రైమర్ ఎందుకంటే పోర్స్ ఏమైనా ఉంటే అవి క్లోజ్ అవుతాయి. తర్వాత ఫౌండేషన్. మేకప్ లుక్ ఉండాలి అనుకుంటే బ్లెండర్ కంపల్సరీ తీసుకోవాలి. బ్లెండ్ చేయడం కూడా రావాలి. ఈ బ్లెండర్ని యూజ్ చేయడం కూడా రావాలి. ఇది ఇలా యూజ్ చేయకూడదంట. దీన్ని యూజ్ చేయడం ఎలాగా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు నేను. పౌడర్ యూజ్ చేసే పౌడర్ నార్మల్ పౌడర్ కాకుండా ఇలా లూజ్ పౌడర్ అయితే మంచిది. తర్వాత ఐలైనర్. ఇది వాటర్ ప్రూఫ్ అయితే బెటర్, స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఆ తర్వాత లిప్స్టిక్ మీకు కావాలంటే యూజ్ చేయొచ్చు. నేనైతే లిప్ బామ్ యూజ్ చేస్తాను. ఆ తర్వాత ఐబ్రో పెన్సిల్ కావాలంటే యూజ్ చేస్తారు, లేకపోతే లేదు. నాకు కొంచెం థిక్గా రావడానికి నేను ఈ ప్యాలెట్ తీసుకున్నాను. లాస్ట్లో ఫైనల్గా సెట్టింగ్ స్ప్రే కూడా తెలుసుకొని తీసుకోవాలి. మేకప్ వేసుకొని అలా ఎండలో బయటకు వెళ్ళామనుకోండి మేకప్ అంతా పోతుంది. సో దానికోసం మనం సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తాము. నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నది మీకు చెప్పాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.